మీరు రోజులో ఎవరిని ప్రతిసారి జ్ఞప్తికి తెచ్చుకుంటారు? హృదయంలో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉన్నదో, ఎవరితో ఎక్కువ అనుబంధం ఉందో వారినే కదా! ఈశ్వరునితో అనుబంధం లేనేలేదు. ఆయన ఎవరో తెలీదు. అపరిచితుడు, నిరాకారుడు, ఆకారానికి అందనివాడు. ఆయనను ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటారు? जैसे छोटी बच्ची को बोलते हैं उनकी शादी नहीं हुई, పెళ్లి కాని చిన్న పాపతో నీ భర్తను జ్ఞప్తికి తెచ్చుకోమ్మా అని చెప్పినట్లుగా ఆ పాప ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించను కూడా లేదు. మనందరి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఈశ్వరునితో మన వివాహం ఇప్పటివరకు అవనేలేదు. ఆయన్ను గుర్తించను కూడా లేదు. ఆయనను ఎలా జ్ఞప్తికి తెచ్చుకోగలం? అందుకని తేలికైన విషయం ఏంటంటే ధ్యానం చెయ్యండి. మీరు ధ్యానం ఎలా చెయ్యాలంటే, ఆ ధ్యానంలో మీ స్థితి ఎంత లోతైనదయి ఉండాలంటే, అందులో దాని ప్రేమలో, దాని లోతులో మీరు మునిగిపోవాలి. ఆ స్థితిని అలాగే ఉంచుకోండి. తర్వాతేమవుతుందంటే, మన పరిస్థితి చాలా భవ్యంగా తయారవుతుంది. जैसे कोई गिफ्ट देता है ना, ఎవరైనా మనకు 4 క్యారెట్ల డైమండ్ కానుకగా ఇచ్చారనుకోండి. మీరు ఆ కానుక ఇచ్చిన వారి పట్ల కృతజ్ఞులవుతారు కదా! అంటే మనం మనకు అంతరంగంలో కలిగిన స్థితిని ఆనందించటం ఎప్పుడైతే మొదలు పెడతామో దానితో ఐక్యమైపోతాం. అప్పుడు ఆ స్థితిని మనకు ప్రసాదించిన వారి పట్ల ఎవరినైతే మనం చూడను కూడా చూడలేదో, उसके प्रति एक कृतज्ञता हो जाती है। చూడకుండానే ఆయన మనకు ఇంతటి స్థితిని ఇచ్చారు అని వారి పట్ల మనకు కృతజ్ఞతాభావం కలుగుతుంది. తరువాత ఆ స్థితి లోతుల్లోకి తిరిగి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మన ప్రేమ అధికమవుతుంది. మన హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళనే వెళ్ళదో అటువంటి స్థితిని నిరంతర స్మరణ అని నేను అంటాను. రాధాకృష్ణుల ప్రేమలా నిరంతరం ఉంటుంది. రాధ యొక్క భాగస్వామ్యం ఎటువంటిది? ఆమె ఎల్లప్పుడూ ఆయనతో అనుబంధం కలిగి ఉండేది. స్మరణ ఎల్లప్పుడూ ఉంటూ ఉండేది. ఆ స్మరణ ఎలా ఉండేది అంటే, ఒకసారి ఆమె పరిస్థితి ఎలా అయిందంటే, ఆమె కృష్ణుని నామం కృష్ణ కృష్ణ అని తనలో తానే జపిస్తూ ఉండేది. ఆ స్మరణ తరువాత తానే రాధా రాధా అని అనటం ప్రారంభించింది. ప్రజలు ఆమెను పిచ్చిదైపోయింది, తన నామస్మరణ తానే చేసుకుంటోంది అనేవారు. కాని ఆమె తన నామం తాను స్మరించడం లేదు. ఆమె స్వయంగా కృష్ణునిగా తయారైపోయింది. అలా కృష్ణునిలా అయిపోయిన తరువాత ఆమె రాధా రాధా అని స్మరించడం మొదలుపెట్టింది. ఇంకొక చోట కూడా చెప్పబడింది ఏంటంటే, మీరు ఎటువంటి స్మరణలో ఉండాలంటే, భగవంతుడే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకోవాలి. మీ గురువు మిమ్ములను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారా? అటువంటి స్మరణ ఉండాలి. మమేకమైపోవాలి.